హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక అప్డేట్ అయితే ఇస్తున్నానండి. నా లైఫ్లో అయితే కంపల్సరీ ఎవ్రీ 2 or 3 ఇయర్స్కి అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదేంటంటే మా హస్బెండ్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. సో అందుకని చెప్పి మేము కొత్త ఊరైతే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము. సో మేము ఎలా అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో మేమైతే రేపు ప్యాకింగ్ అండ్ మూవర్స్ని మాట్లాడామన్నమాట. అండ్ ముందు రోజు అయితే మేము ఏసీ అంతా కూడా అవుట్డోర్ ఇండోర్ కూడా మొత్తం ఓపెన్ చేసేసుకొని ఇలాగా అన్నీ కూడా ఓపెన్ చేయించేసుకున్నాము. సో ఈ పని అంతా ముందుగా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ రోజు అప్పటికప్పుడు హరీగా కాకుండా కొంచెం ఈజీ అవుతుంది. అండ్ దట్టు ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూడా బాగానే ఉంది కాబట్టి 1 day ముందుగా ఏసీ ఓపెన్ చేసినా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసారా, ఇదైతే ఫస్ట్ టీవీ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఓన్ కార్టన్ బాక్సెస్లో ఉంటే కనుక చాలా సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉండే థర్మకోల్ అవన్నీ కూడా మనకి టీవీని వాటిని చాలా సేఫ్గా ఉంచుద్ది అనమాట. అండ్ మెయిన్గా ఇవన్నీ కూడా ఇలా మాలాగా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే వాళ్ళకైతే దాచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కార్టన్ బాక్సుల్లోకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ప్యాక్ చేసేస్తూ ఉన్నారు. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే నా బ్యాంగిల్స్ బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా రెండిట్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి బాక్స్ మీద కూడా నేను ఏదైతే అందులో ఐటమ్ స్టోర్ చేస్తున్నానో సో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా అయితే నోట్ చేసుకున్నాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మూవ్ అయిన తర్వాత ఏ ఐటమ్ ఎందులో ఉన్నది అని అప్పటికప్పుడు తడుముకొని ఒక వస్తువు కావాలంటే మొత్తం అన్ని అన్ప్యాక్ చేసుకునేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. అండ్ బాబు టాయ్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నాం అనమాట. దేనికి అది సెపరేట్గా ప్లాస్టర్ అవన్నీ వేయించేసుకొని జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ మేము అహ్మదాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేటప్పుడు అయితే భవిష్కి 3 years అండి ఏజ్. అప్పుడు చాలా చాలా చిన్నపిల్లాడు. అట్టపెట్టెల బాక్సుల్లో వాటిల్లోనూ కూర్చొని ఆడుకుంటూ భలే సరదాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే తనే సూపర్విజన్ కూడా చేసేస్తున్నాడు. అమ్మ అంకుల్ సర్దుతూ ఉంటారు, నువ్వు పక్కనే ఉండు అని చెప్పి ఒక చిన్న పని అప్పచెప్పాను. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న క్రేయాన్ ఇచ్చేసి వాళ్ళ అంకుల్ అట్టపెట్టెలో ఏమేమైతే ప్యాక్ చేశారో వాటిలో ఉన్న ఐటమ్ పైన రాయమ్మా అని చెప్తే చక్కగా తీసుకొని రాసేస్తున్నాడు. చాలా హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ పిల్లలకి ఇలా ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకు కూడా చక్కగా మనం నేర్పకుండా మనతో పాటుగానే వాళ్ళు తెలుసుకుంటూ పెరుగుతారనమాట. అంటే ప్రత్యేకించి నువ్వు ఇలా ఉండు, ఇలా బిహేవ్ చేయి అని అన్నీ మనం నేర్పకుండా పనిలో పనిగా వాళ్ళు కూడా నేర్చుకోవడం, అన్నీ మనకి హెల్ప్ చేయడం కూడా అలవాటు అవుతూ ఉంటుంది. సో అందుకని భవిష్ని కూడా ఇలాగే ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను. చక్కగా రాస్తున్నాడు. అండ్ ఈ మధ్య భవిష్ అయితే తెలుగు సూపర్గా మాట్లాడేస్తున్నాడు. అండ్ అలాగే రాయడం కూడా రాసేస్తున్నాడు, ఒత్తులు అవన్నీ కూడా. అండ్ ఇక తర్వాత అయితే మేము ఇన్వర్టర్ బాక్స్ ఉంటుంది కదా, బ్యాటరీ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము. ఈ బ్యాటరీ ప్యాకింగ్లో కంపల్సరీ అయితే పర్టికులర్గా ఇలా ట్రాన్స్ఫర్స్ వచ్చి మూవ్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే ఈ బ్యాటరీతో పాటు వచ్చే బాక్స్ని అయితే కంపల్సరీ స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బల్బ్స్, సో అవి చాలా చాలా ఫ్రెగైల్ ఉంటాయి. ఇలా పట్టుకుంటే విరిగిపోయేలా ఉంటాయి అన్నమాట. అదే మనకు అట్టపెట్టి ఉందనుకోండి చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎట్లాంటి లాస్ కూడా ఉండదు. సో మేమైతే అన్నీ అలాగే దాచుకుంటాం అనమాట. అండ్ ఇంత హడావిడిలో ఇంకొక అర్జెంట్ వర్క్ అయితే పడింది. అదేంటంటే గ్యాస్ సిలిండర్స్ అనమాట. మేము ఇంకా అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్స్ కొత్త ఊరికి మేము మూవ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి మా హస్బెండ్ వెళ్ళి వాటిని అయితే ఇస్తూ ఉన్నారు. ఈ లోపు అయితే ఇలా వీళ్ళైతే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఫైనల్గా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బాక్సుల్లోకి వ్యాన్లోకి అయితే ఎక్కించేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నాది ఓలా అండ్ మా హస్బెండ్ అపాచీ 2 బైక్స్ కూడా ఉన్నాయి. జనరల్గా అయితే పెద్ద వెహికల్ తీసుకొని వాటిని కూడా పైకి ఎక్కించేద్దామని అయితే అనుకున్నాము. బట్ ఎందుకో సరదాగా మాకు ట్రావెల్ చేయాలనిపించింది. అందుకని చిన్న వెహికల్ మాట్లాడుకొని నేను మా హస్బెండ్ అయితే బండి మీద వెళ్ళిపోయాము. నియర్లీ ఒక 70 kilometers ఉంటుంది అంతే రాజమండ్రికి. అండ్ ఇక్కడ క్లిప్పింగ్స్ అయితే ఇంకా కొత్త ఇంట్లోకి అనమాట. భవిష్కి అయితే ఇల్లు చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, రాజమండ్రిలో ఉన్న ఇల్లు కంటే కూడా ఇది చాలా చాలా పెద్దదనమాట. అక్కడ ఉన్నప్పుడు అయితే జస్ట్ 1 single bedroom ఉండేది. బట్ ఇక్కడ 2 bedroom విత్ పూజా రూమ్ అండ్ డైనింగ్ రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు ఆ బాక్స్ మీద కానీ బ్యాగ్స్ మీద కానీ సో ఐటమ్ ఏంటి అనేది రాసుకున్నాం కదా. సో కిచెన్ ఐటమ్స్, బుక్స్, టాయ్స్, క్లాత్స్, సో ఇలా మనకి సెపరేట్గా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే
మనకి మంచిగా టైం సేవ్ అవుతుందనమాట. సో, ఎందుకంటే ఏ ఐటెమ్ ఆ రూమ్‌లో పెట్టేసుకున్నామనుకోండి చాలా ఈజీ అయిపోతుంది కదా! ఇప్పుడు కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా కిచెన్‌లో పెట్టిచ్చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ అలాంటివి వాష్ ఏరియాలో పెట్టుకోవడం. నెక్స్ట్ ఏసీ, మన బట్టలు అలాంటివి బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడం. బుక్స్, టాయ్స్ అవన్నీ కిడ్స్ రూమ్‌లో పెట్టుకోవడం. సో, ఇలా అన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవడం వల్ల మనం సర్దుకునేటప్పుడు చాలా వరకు పనైతే ఈజీ అయిపోతుంది. సో, నేనైతే చూసారు కదా! ఎక్కడియి అక్కడే పెట్టించుకున్నాను. అండ్ ఈలోపు భవిష్ అయితే కాస్త టాయ్స్ ఓపెన్ చేసేసి తనని ఆడుకోమని చెప్పి ఇచ్చాననమాట. ఇంకా ఆల్మోస్ట్ పనైతే అయిపోయింది. వాళ్ళన్నీ కూడా దింపేశారు. ఇంకా వెళ్ళిపోతున్నారు. సో, ఇక నుంచి నాకైతే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయామనమాట. సో, అందుకని ఇంకా దగ్గరలో ఒక ల్యాండ్‌మార్క్ అని చెప్పి బెల్ పెప్పర్స్ హోటల్ అయితే ఉందనమాట, రెస్టారెంట్. సో, అక్కడికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకుందామని చెప్పి మేమైతే వచ్చాము. ఆల్మోస్ట్ మేమున్న ఊరేంటి అంటే తాటిపాక అనమాట. రాజోల్‌కి దగ్గరగా ఉంటుంది. సో, ఇక్కడ ఇదొక్కటే పెద్ద రెస్టారెంట్. ఇంతకు మించి ఇంకా పెద్దగా ఏం ఉండవు. సో, ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడికే వచ్చి తినాలి. అండ్ మేమైతే కొంచెం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ ఏదో ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని కాశ్మీరీ పులావ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. ఎవరికైనా తెలిస్తే గనక నాతో కామెంట్స్ సెక్షన్‌లో షేర్ చేయండి. అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం స్వీట్‌గా ఉంటుంది. భలే ఉంటుంది టేస్ట్. అండ్ నాకైతే ఆ ప్లేట్ చూడంగానే చాలా హాయిగా అనిపించింది. లైట్ ఫుడ్ అనమాట. అండ్ ఇక హోటల్‌లో భోజనం అన్నీ చేసేసి ఇంక ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా టిప్స్ యూజ్ అయినాయి అంటే గనక షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా కొత్త విషయాలు తెలిస్తే గనక నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నాకు కూడా యూజ్ అవుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.